హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీకే వ్లాగ్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే కాలీఫ్లవర్ అండి. సో కాలీఫ్లవర్ రెసిపీని ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి మీరు చూసేయండి. ఫస్ట్ దీనికోసం అనేసి కాలీఫ్లవర్స్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 2 cups ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేశాక కొద్దిగా పసుపు నెక్స్ట్ సాల్ట్ వేసి ఉడకనించండి ఒక 5 minutes. అయిపోయాక ఈలోపు ఇక్కడ కాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఏం పురుగులు ఏం ఉండకుండా చూసుకోవాలి కదా. దానికోసం అనేసి మనం పురుగులు అన్నీ చనిపోవాలి కదా, ఎక్కువ కాలీఫ్లవర్స్లో పురుగులు ఉంటాయని అంటారు కదా. సో అందుకోసమేసి మనం పసుపుని ఉన్న వాటర్ని కొద్దిగా ఇక్కడ హీట్ చేసుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. సో ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అది ఆల్రెడీ హీట్ చేసిన వాటర్ కాబట్టి దాంట్లో 2 to 5 minutes యాడ్ చేస్తే సరిపోతుంది. 2 to 5 minutes కుక్ చేయండి. కుక్ చేసినాక ఎక్కువ మెత్తగా అవి పగలకుండా ఏడికాడికి అవ్వకుండా ఉండాలి కాబట్టి మనం ఒక 5 minutes అయితే సరిపోతుంది. కుక్ చేసుకున్నాక పక్కన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే కాలీఫ్లవర్ చిన్న చిన్న కట్ చేసుకుంటేనే ఈజీగా తొందరగా కుక్ అవుతుంది. అండ్ రోటీస్కైనా చపాతీకైనా కానీ మనం తింటుంటాం కదా, సో అది ఏంటంటే మంచిగా మెత్తగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అండ్ ఒక ఆనియన్ కట్ చేసుకోండి పెద్ద సైజులో. ప్లస్ ఏంటంటే గ్రీన్ చిల్లీ, మీకు మిరపకాయలు ఎన్ని అంటే అన్నీ, నేనైతే ఇక్కడ 4 తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే పానం పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను 2 tablespoons. నెక్స్ట్ దీంట్లో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా కట్ చేసుకొని సన్నగా, అవి యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ ఇక్కడ పక్కన కట్ చేసుకున్నది ఉంది కదా ఉల్లిగడ్డ, సో అది కూడా ఒక ఆనియన్ అనేది దాంట్లో కాసేపు మగ్గనిద్దాము. అయిపోయాక లిటిల్ బిట్ సాల్ట్, అంటే మీరు సాల్ట్ ఎంత తీసుకుంటారో అంత. నేనైతే మ్యాక్సిమమ్ ఆనియన్ వేసాక సాల్ట్ వేసుకుంటానండి, ఆనియన్ తొందరగా మగ్గుతుంది అనేసి. సో మీరు సాల్ట్ ఇప్పుడు ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, అంటే కొద్దిగా అని అనుకుంటే కొద్దిగా వేయండి. ఆలోపు ఆనియన్ మగ్గేలోపు మనం ఇక్కడ టమాటోస్ కట్ చేసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ పెద్ద పెద్ద పీసెస్ అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, సో చిన్ననే ఉంటేనే బెటర్. కట్ చేసుకున్న టమాటోస్ అనేది ఆనియన్స్ అవన్నీ దాంట్లో కడాయిలోకి వేద్దాం. అయిపోయాక కాసేపు కుక్ చేద్దాం. ఎంత ఒక 2 to 5 minutes వరకు కుక్ చేయాలి. సో కుక్ చేసుకున్నాక ఇలా మంచిగా ఆయిల్ అనేది ఇలా కుకింగ్ అవుతూ ఉంటుంది. సో ఒక 5 minutes కుక్ చేశాక పక్కన పెట్టుకుందాం. దాంట్లో కొద్దిగా పసుపు, నెక్స్ట్ సాల్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, అంటే ఆల్రెడీ మనం 3-4 వేసుకున్నాం కదా, సో ఇంకా కారం పొడి వేసుకోండి. కారం పొడి వేసుకున్నాక మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. మంచిగా మగ్గాక దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ పక్కన పెట్టుకున్నాం కదా, సో అది దేంట్లో యాడ్ చేయాలి. వేడివేడిగా చపాతీస్కి చాలా బాగుంటుంది కదా కాలీఫ్లవర్స్, రోటీస్కి కూడా అన్నిటికీ. సో మా ఇంట్లో మేము స్పైసీగా తింటాం కాబట్టి కారం అనేది ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాము. సో మీకు తక్కువ అంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు మేమంతా కొంచెం స్పైసీగానే తింటాము. అంతే అండి, సింపుల్ కాలీఫ్లవర్స్ రెడీ. కొద్దిగా మనం పైన నుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని గార్లిక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఎమ్మీ ఉంది. సో ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ కామెంట్ సెక్షన్స్లో చెప్పండి ఎవరికి ఎలా బాగా వచ్చిందో. అండ్ ఒకవేళ మీకు గ్రేవీ కావాలి అని అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు గ్రేవీ అవసరం లేదనేసి మేము వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు. సో ఇదండి ఈరోజు కాలీఫ్లవర్ అనేది రెసిపీ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఆల్. బాయ్ బాయ్.